హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, గోడ మీద పెన్ తోటి, స్కెచ్ మార్క్స్ తోటి, పెన్సిల్ తోటి ఇలా ఎక్కడ పడితే అక్కడ అలా రాసేస్తూ ఉంటారండి. గోడలు అనేవి చాలా ఇష్టంగా కనిపిస్తాయి కదా. వాటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నేను ఇక్కడైతే పెన్ను, పెన్సిల్ అండ్ అలాగే కలర్ పెన్సిల్ అనేది ఉంటుంది కదండి, స్కెచ్. సో దాంతో కూడా మూడింటిని కూడా గీర్లు పెట్టి అయితే చూపించాను. వీటిని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నార్మల్గా పెన్ మార్కులు అనేవి క్లీన్ చేయడం అంత సింపుల్ కాదండి, అస్సలు వదలవు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా కొంచెం బేకింగ్ పౌడర్లో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని, ఒక ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటే దాన్ని కూడా ఇందులో పెట్టేసుకొని చక్కగా ఎక్కడెక్కడైతే పిల్లలు ఈ గోడ మీద మరకలు పెట్టేశారో అక్కడ మనం ఇలా సింపుల్గా క్లీన్ చేసేసామనుకోండి. సో ఎక్కువ కష్టపడే పని లేకుండా జస్ట్ సింపుల్గానే వదిలేస్తాయి. క్లియర్గా వీడియోలో చూసారు కదండి. ఒకవేళ ఇలా మీ దగ్గర బేకింగ్ పౌడర్, నిమ్మరసం లేనట్టయితే శానిటైజర్ అనేది ఉంటుంది కదా, దాంతో కూడా మీరు సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయో. నార్మల్ ఓన్ హౌసెస్ అయితే పర్వాలేదు, కానీ రెంటెడ్ హౌస్లో ఉండేవారికి చాలా ఇబ్బంది పడాలి కదండి. ఎందువల్లంటే హౌస్ ఓనర్స్ ఇలా గీసేస్తే అస్సలు ఒప్పుకోరు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారికి ఖచ్చితంగా ఈ చిట్కా అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ఉల్లిపాయలు అనేవి 4-5 కేజీలు అనేవి తెచ్చి స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా మొక్కలు వచ్చేసి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. మనలో చాలామంది ఆనియన్స్లోన పొటాటోస్ కూడా వేసి స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇవేవి కూడా మనకు పాడైపోకుండా ఉండాలంటే కొబ్బరి చెప్పులు అనేవి మనం వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఈ కొబ్బరి చెప్పులు అనేవి మన రేషన్ సరుకుల్లో కూడా చిన్న పీసెస్, సో పప్పుల్లోన, ఉప్పుల్లోన అన్నిట్లో కూడా వేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే ఇలా ఆనియన్ పెట్టుకునే బుట్టల్లోన గట్టను కూడా చక్కగా మనం ఇలా చిన్న పీసెస్ అనేవి వేసేసామనుకోండి, ఆనియన్స్ కుళ్ళిపోవడం, మొక్కలు వచ్చేయడం ఇటువంటిది ఏది కూడా ఉండదు. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా మూడో టిప్ని అయితే తెలుసుకుందాము. పిల్లలకి మనం లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు లేదంటే మనం బయటికి తీసుకొని వెళ్ళి ఏ బ్యాగ్ అయినా కూడాను కలిసిపోకుండా ఉండాలంటే సింపుల్ ఒక చిన్న చిట్కాని అయితే ట్రై చేయండి. మనం పిల్లలకి లంచ్ అది పెట్టేటప్పుడు కూడాను, ముఖ్యంగా చిన్నపిల్లలు అనుకోండి, అస్సలు బ్యాగులు అనేవి సేమ్ ఒకేలాగా ఉంటే ఐడెంటిఫై చేయలేరు కదండి. సో నేను సింపుల్గా ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఎందువల్లంటే ఇటువంటి లంచ్ బ్యాగ్స్ క్యారేజెస్ అనేవి ఆల్మోస్ట్ 4-5 దగ్గర ఉన్నాయి. స్టార్టింగ్లో మా పాప చిన్నది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేది అనమాట. నేను ఈ విధంగా టేప్ అనేది తీసుకున్నానండి. సో ఇటువంటి మనకి టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా చిన్నది అంటించేసాను చూసారు. దాని మీద నేమ్ అండ్ అలాగే క్లాస్ అనేది కూడా రాసేసామనుకోండి, చక్కగా పిల్లలకి కూడాను ఐడెంటిఫై చేయడానికి ఒక అవగాహన అనేది వస్తుంది. బ్యాగ్ కూడాను మిస్ అయిపోయే ఛాన్స్ కూడా ఏమి ఉండదండి. తర్వాత వాష్ చేసేటప్పుడు దీన్ని పక్కన తీసి మళ్ళీ అంటించేసుకుంటే క్యారీ బ్యాగ్ అయినా లంచ్ బ్యాగ్ అయినా కూడా మనకు అసలు మిస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉండదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది కాల్చిన వంకాయ పచ్చడి అనేది చేయడానికి చూస్తారు కానీ పర్ఫెక్ట్గా అయితే అస్సలు కుదరదండి. ఎందువల్లంటే వంకాయ అనేది ఎలా ముందే మనం కాల్చుకోవాలనేది చాలా మందికి అయితే తెలియదండి. అలాంటప్పుడు వంకాయ పచ్చడి అనేది చాలామందికి ఇష్టం కూడా ఉంటుంది. సింపుల్గా ఎలా ట్రై చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఎప్పుడైనా వంకాయ పచ్చడి చేయాలనుకునేటప్పుడు ముందు మనం వంకాయని కాల్చాలి కదా. అలాంటప్పుడు వంకాయ అనేది లోన నుంచి కూడా అసలు పచ్చి లేకుండా చక్కగా కుక్ అవ్వాలనుకుంటే ఇటువంటి ఫోర్క్ స్పూన్ అనేది ఉంటుంది కదండి, లేదంటే నైఫ్తోనైనా కూడాను చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కింద నుంచి మొత్తం వంకాయకంటే హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి లోన వైపు వేడి అనేది వెళ్ళి చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి. వంకాయ అనేది కాల్చేటప్పుడు ముందే నీట్గా కడిగి తుడిచేసుకున్న తర్వాత హోల్స్ పెట్టి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఆయిల్ అంతా అప్లై చేసేసిన తర్వాత పైన కాడ అనేది కట్ చేయొద్దండి. ఎందువల్లంటే కాడతో మనం ఇలా చుట్టూ కోడను తిప్పుకుంటూ కాల్ చేసుకుంటూ వంకాయ అనేది ప్రాపర్గా హోల్స్ అనేవి పెట్టాం కాబట్టి లోన వైపు కూడాను చక్కగా ఎక్కడ కూడాను ఉడకకుండా చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ కాడ లేనట్టయితే ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ చక్కగా గుచ్చేసి ఇలా కూడా మనం చుట్టూ తిప్పుకుంటూ 2-3 నిమిషాలు కాల్చేసామనుకోండి, వంకాయ అనేది చాలా చక్కగా కాలిపోతుంది. అలాగే స్మెల్ కూడా మనకి చాలా బాగా వస్తుందని. మొత్తం చూసారు కదా, కుక్ అయిపోయిందండి. చల్లారిన తర్వాత పైనుండి పొట్టు తీసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం వంకాయ పచ్చడి చేసుకోవడానికి వంకాయ అనేది రెడీ అయిపోతుంది. మీరు కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలో కూడా కాల్చుకోవచ్చండి. సో ఈ రోజుల్లో అందరికీ అది అసాధ్యం కాబట్టి స్టవ్ మీద ఇలా కాల్చేసుకుంటే సరిపోతుంది.
తర్వాత మూటకి ముందు కట్ చేసుకున్న తర్వాత లోన మిడిల్‌లో ఇలా కట్ చేసి ఒకవేళ పురుగులు గాని, పుచ్చులు గాని ఉన్నట్టయితే చూసుకోండి. ఇలా చేసేసిన తర్వాత అదే నైఫ్ తోటి చక్కగా ఇలా కచ్చాబెచ్చాగా మనం దంచేసుకున్నాం అనుకోండి. చక్కగా కట్ చేసుకుంటే వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. సో, వంకాయనైతే ఈజీగా ఎలా కాల్చుకోవాలో చూసాం కదా! ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పచ్చడికి అనేది అయితే తెలుసుకుందాము. ఒక పాన్ తీసుకొని ఇందులో 3, 4 స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మనం వేస్తాం కదండీ! పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఆనియన్స్‌ని ఈ విధంగా కొంచెం కొంచెం పెద్దవైతే కట్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బావుంటుంది. అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచేసి వేసుకోండి. హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. చాలామందికి వంకాయ పచ్చడి అనేది ఇష్టం కానీ కొంతమందికి చేయడం అయితే రాదు. నేనైతే పచ్చిమిర్చి వేశాను. అలాగే కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసేసి నార్మల్‌గా మరీ ఎక్కువ కాకుండా ఒక 50-40% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్ అనేది నార్మల్‌గా పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి పచ్చడికి బావుంటుందనమాట. అలాగే కొంచెం రుచికి తగ్గ సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తరువాత ముందైతే కుక్ చేసిన వంకాయను కూడా నేను వేసేసుకుంటున్నాననమాట. వేసేసుకొని రుచికి తగ్గ సాల్టు అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకుంటే మనకు వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలి ఇంకా టేస్ట్‌గా ఇంకా కావాలనుకున్నట్లయితే ఇందులో కొంచెం పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే 2, 3 స్పూన్ల వరకు కూడాను చింత జ్యూస్‌ని అంటే మనం చారు పెట్టుకునేది ఉంటుంది కదండీ! చింతపండు రసాన్ని. సో, కొంచెం 2, 3 స్పూన్లు వేసామనుకోండి టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి అనేది అస్సలు మర్చిపోలేరు. ఈసారి సింపుల్ వంకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి. యూజ్ అవుతుందంటే ఇంకా ఐదవ టిప్పునైతే తెలుసుకుందాం. మన ఇంట్లోనే ఉండే డోర్లు, కిటికీలు గానియండి లేదంటే సోఫా సెట్లు, దివానా కట్లు ఇటువంటి వుడెన్ ఐటెమ్స్ అనేవి మనకు కొంచెం మురికిగా షైనింగ్ అవి తగ్గిపోతూ ఉంటాయి కదా! ఓల్డ్ డోర్స్ అయితే మరి మచ్చలు మచ్చలుగా ఒకసారి మా ఇంట్లో డోర్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మరక మరకలుగా అయిపోయిందండి. సో, ఇటువంటి వాటిల్ని మనం తలుపులనేవి పుచ్చిపోకుండా, చెదలు పట్టకుండా, పురుగులనేవి రాకుండా ఇంట్లోకి మంచి షైనింగ్ వచ్చేటట్టు, మంచి సువాసన వచ్చేటట్టు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ముందైతే వెడల్పుగా ఉండే బౌల్‌తోటి వాటర్‌ని తీసుకొని కొంచెం అంటే కొంచెం పసుపు, అలాగే ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసుకొని మంచి సువాసన రావడం కోసం కొంచెం కంఫర్ట్ లిక్విడ్‌ని కూడా వేశానండి. సో, మీరు సాఫ్ట్ టచ్ లాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే జిడ్డు లాంటిది పోవడం కోసం కొంచెం షాంపూని గాని, లేదంటే షాంపూని గాని కొంచెం అప్లై చేసుకుంటే అంటే అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం నార్మల్‌గా క్లీన్ చేసుకునే క్లాతులనేవి ఉంటాయి కదండీ! వాటిని చక్కగా ముంజేసుకొని ఈ విధంగా మనం 15 రోజులకు ఒక్కసారి మన ఇంట్లోనే ఉండే డోర్లు, డైనింగ్ టేబుల్స్ గానియండి, ముఖ్యంగా విండోస్ అనేవి కూడాను ఇలా క్లీన్ చేయడం వల్ల ఇందులో కర్పూరం బిళ్ళ వేసాం కాబట్టి చెదలు పట్టడం, పుచ్చులా పట్టేయడం ఇలాంటివి ఏమీ ఉండదండి. అలాగే పసుపు కూడా వేసాం కాబట్టి ఇంట్లోనికి ఈగలు, దోమలు, పురుగులనేవి కూడాను రాకుండా కొత్త వాటిలాగా మంచి స్మెల్ అనేది వస్తది. కంఫర్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి చక్కగా ఇలా మీరు 10, 15 రోజులకు ఒక్కసారి ఇంట్లో డోర్లు గాని, కిటికీలు గానియండి అన్నిటిని కూడా క్లీన్ చేసి చూడండి. డోర్‌లనేవి చాలా చాలా మంచి షైనింగ్ అయితే వస్తే డస్ట్ పార్టికల్స్ అనేవి కూడాను త్వరగా పట్టకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆరవ టిప్పునైతే తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి బట్టల మీద ఫుడ్ పార్టికల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి కదండీ! అంటే ఫుడ్ ఐటెమ్ గాని, లేదంటే పచ్చడి మరకలు గానియండి, ఆయిల్ మరకలు గాని ఇలా ఏ ఫుడ్ ఐటెమ్స్ పడిపోయినా కూడాను వీటిని కొంచెం క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే కదండీ! అస్సలు వదలవని మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. పక్కన పడేస్తూ ఉంటాము. ఇలా ఎంత పచ్చడి మరకలైనా కూడాను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. ఆల్రెడీ నేను ఒక వైట్ కర్చీప్‌ని తీసుకొని అందులోన పచ్చడినైతే వేశానండి. పచ్చడి మరకలనేవి అస్సలు వదలవు. అందరికీ తెలిసిందే కదా! వాటిని సింపుల్‌గా ఎలా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా, నానబెట్టే పని లేకుండా క్లీన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాము. ఒక ముక్క చాకు పీస్‌ని తీసేసుకొని చక్కగా ఇలా పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకోండి. చూసారు కదా! ఇలా ఎక్కడెక్కడైతే మనకి ఫుడ్ మరకలు గాని, లేదంటే పసుపు మరకలు గానియండి, ఇలా ఐస్ క్రీములు పిల్లలు తినేటప్పుడు కూడా అంటించేస్తూ ఉంటారు కదండీ! ఇలా ఏ మరకల్లో అయినా కూడాను ఈ పౌడర్ మనము చాక్ పీస్‌ని చక్కగా ఇలా మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని కొంచెం జిడ్డు పోవడానికి నేను విమ్ లిక్విడ్‌ని కూడా వేశానండి. మీరు షాంపూని గాని, సర్ఫ్‌ని గాని వేసేసుకొని చక్కగా ఇలా కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఓల్డ్ టూత్ బ్రష్ అనేది ఉంటుంది కదా! లేదంటే బట్టలు ఉతుక్కునే బ్రష్‌తోనైనా కూడా ఎక్కడైతే మనకి మరక పడిందో అక్కడ జస్ట్ ఇలా బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి. టీ మరకలు గాని, పచ్చడి మరకలు గాని, కూర మరకలు గాని అన్నీ కూడాను మనకి చాలా చాలా సింపుల్‌గా పోతాయండి. ముఖ్యంగా వైట్ బట్టల మీద పడ్డాయంటే అస్సలు వదలవు. తరువాత ఇలా ఒక షార్ప్‌గా ఉండే స్పూన్ తోటి మనం క్లీన్ చేసేసిందంతా కూడా ముందు కిందకైతే లాగేయండి. ఆ తర్వాత మనకి మరకలు గాని, స్మెల్ గాని ఏది ఉండదండి. ఎప్పుడైనా బట్టల మీద ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ప్రతీదీ కూడాను పాడు చేసేస్తూ ఉంటారు డ్రెస్సులు వేసామంటే. అలాంటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి. వాటర్‌లో కూడా పెట్టేసి జిడ్డు మురికంతా పోయింది. మళ్ళీ చేత్తోటి చక్కగా ఇలా మీరు రఫ్ చేసేయండి. సింపుల్‌గా తర్వాత మీరు ఎలానో సబ్బు పెట్టి ఉతుకుతారు కాబట్టి
ఉన్న మరక గానీ జిడ్డు గానీ అంతా కూడా సింపుల్ గా పోతుందన్నమాట. చూసారు కదా, నానబెట్టే పని లేకుండా సింపుల్ గా పచ్చడి మరకలను ఏ విధంగా క్లీన్ చేసేసానో. శ్రమ కూడా పడవలసిన అవసరం లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.